ప్రపంచ కప్ 2024లో విజయం సాధించిన తర్వాత కోచ్గా రాహుల్ ద్రావిడ్ తప్పుకోగా టీ20 క్రికెట్ నుండి రోహిత్, కోహ్లీ, జడేజా తప్పుకున్నారు. హెడ్ కోచ్గా తన బాధ్యతను ముగించిన రాహుల్ ద్రావిడ్ ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ కోహ్లీకి ఓ పెద్ద బాధ్యతను అప్పగించాడు. డ్రెస్సింగ్ రూమ్లో ద్రావిడ్ మాట్లాడుతూ, తెల్లబంతితో ఆ మూడు మనం సాధించాం, ఇక ఎరుపే ఉంది, అది కూడా సాధించండి అని డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీతో ద్రావిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ద్రావిడ్ దృష్టిలో తెల్లబంతితో 3 సాధించామంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో 3 ప్రపంచ ట్రోఫీలు అని అర్థం. టీమిండియా ఇప్పటికే తెల్లబంతి ఫార్మాట్లో టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఆటగాడిగా కోహ్లీ ఈ 3 గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్పే. భారత జట్టు 2 సార్లు 2021, 2023లో WTC ఫైనల్స్ ఓడిపోయింది. దీంతో తాను కోచ్గా లేకపోయినా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాలని కోహ్లీకి సూచించాడు. ద్రావిడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఊపులో తప్పక ఇండియా ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరుతుంది అని, కప్పు గెలుస్తుంది అని అంచనాలు పెరిగిపోయాయి. మరి రోహిత్ నాయకత్వంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా టీమిండియా గెలుస్తుంది అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.